తీసిన థియేటర్ నుంచి మళ్ళీ తీసేసారు. ఈ సక్సెస్ తక్కువ తక్కువ కాదు, నేను అనేది రాము కాదండి. ఎలా చెప్తున్నా అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నాను, కొత్త వాళ్ళని ఎంచుకుంటున్నాను. మీరు ఎంచుకునే వాళ్ళంతా ఇండస్ట్రీలో ఒక సెర్టన్ బ్యాకప్ ఉన్న వాళ్ళే ఎంచుకుంటున్నారు. లాహిరి ఎలాంటి సినిమా మీరు ఎన్టీఆర్ అభిమానం మీకు ఉంది, కానీ దాన్ని ఎక్కువగా చెప్పి అంటే దాన్ని కూడా సినిమాకి వాడుతున్నట్టుగా కాదు కదా అన్ని అంటున్నాను. కాదు కదా మీరు అంటాం కాదు, మీరు గుర్తించట్లేదని నేను అంటున్నాను. లాహిరి హరికృష్ణ గారు ఈనాటే మెయిన్ స్ట్రీమ్ ఒక జంట. హరికృష్ణ గారు భానుప్రియ గారు అప్పుడు సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు. హరికృష్ణ భానుప్రియ ఒక జంట. నెక్స్ట్ సుమన్ గారు పక్కన చౌదరి గారు. ఒక నిమిషం సుమన్ గారు ఒక్క నిమిషం రిలేటెడ్ అడుగుతున్నారు, దానికి కూడా సమాధానం చెప్పి ఒక నిమిషం. సుమన్ గారు పక్కన రచన గారు, ఇద్దరికి ఇన్నింగ్స్ అయిపోయింది. తర్వాత వినీత్ గారు సంగవి గారు, వాళ్ళ ఇన్నింగ్స్ అప్పటికి అయిపోయింది. ఆదిత్యమో మమికిత కొత్త 4 జంటలు ఎవరికన్నా సేలబిలిటీ ఉందా? వాళ్ళ మీద 1 నుంచి 1,50,00,000 సినిమా తీస్తే మేబీ సినిమా రిలీజ్ చేయడానికి ప్రోత్సాహం రావచ్చు. ఓకేనండి. 3,90,00,000 సినిమా తీసా నా సొంత. అప్పటికి నా అపార్ట్మెంట్ తాకట్టు పెట్టాను. నా భార్య నగలు, మా మదర్ నగలు, మా అత్తగారి నగలు అన్ని రిలీజ్ టైంకి అన్ని స్టేక్లో ఉన్నాయి. ఆ రోజున ఇప్పుడు చెప్తున్నాను, మర్చిపోయాను అసలు విషయం. రామోజీరావు గారు థియేటర్ మీద ఎక్స్ప్లాయిటేషన్ మీద ఫైనాన్స్ చేయకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యే కాదు. నేనన్నీ ఏటుకి ఎదురీది చేసిన యుద్ధాలే. చావుకి మనం భయపడకూడదు, చావే మనం చూసి భయపడాలి. మందుని వేసుకుని దొనపోతలా తిరగడం కాదు. అది కానీ అన్నీ నేను నా క్యారెక్టర్లోంచి వచ్చే డైలాగ్ లాహిర్లో. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే ఏమరపాటు నా కళ్ళకు మైకం కమ్మవచ్చు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారంటే నా కంటి పాప పెద్దదవుతుంది, లోకం అంతా పెద్దదిగా కనపడుతుంది, జాగ్రత్త పెరుగుతుంది. రండిరా అంటాడు చూడండి, అది నా డైలాగే. 100 మంది వెళ్ళి ఒక్కడిని చంపడం కాదురా సీమ సంస్కృతి, ఒక్కడే 100 మందికి సమాధానం చెప్పడం. మొదటి తిన్నాళ్ళు మీరు చేశారు, రెండోది నేను చేసి చూపిస్తా. ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్. మనిషి అంటే ఊరికినే నాకేం అలవాట్లు లేవండి.